ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హర్షిని. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అరిపిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. షోలే ఉందా ఇదిగో ఇందా, చాలే ఇది జ్వాల కాదా, వెలుగులో తీసారే బాలా. ఖైదీ ఉందా ఇదిగో ఇందా, ఖైదీ కన్నయ్య కాదే, వీడికి అన్నయ్య వాడే. జగదేక వీరుని కథ ఇది, పాత పిక్చరు కథ, అతిలోక సుందరి తల అతికించేస్తా పద. ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. ఒకటా రెండా పదులా వందా, బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా. మెదడే ఉందా మతిపోయిందా, చాలే నీ కాకి గోలా, వేళ పాలంటూ లేరా. ఏమైంది భాగ్యం కదా, కదిలిందా లేదా కదా, వ్రతమేదో చేస్తోందట, అందాకాగాలట, లౌక్యంగా బ్రతకాలి, సౌఖ్యాలు పొందాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తాలే ఏమైనా. ఏం మెప్పించాలనుకున్నావు సునీత గారిని? మేడం ఇంప్రెస్ చేయాలనుకున్నానన్నా. ఇంప్రెస్ అయ్యావా? కంప్లీట్లీ. కొమ్మ ఉయ్యాల తర్వాత యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాన్న ఇది. థ్యాంక్ యూ మేడం. అంతే. థ్యాంక్ యూ.
హర్షిని బాగా పాడానన్న. Thank you, నమస్తే, sir. బాగా పాడావు. పాట అంతా చాలా బాగా పాడావు. ఒకటి ఏంటంటే, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను. నువ్వు మొదటిసారి నన్నే అర్పిస్తాను అన్నావు. నిజం నిజం చెప్తున్నా, నన్నే అర్పిస్తాను. రాకు పావత్ ఇవ్వాలన్నమాట, అది ఇవ్వలేదు, అర్పిస్తాను. తర్వాత రెండవ చరణంలో ఏమైంది భాగ్యం భాగ్యం కథ కదిలిందా లేదా కథ, 2 సార్లు కథలే వచ్చాయి. అవును సార్. నువ్వు ఒక్కసారి కథ ఫస్ట్ ది కదా, ఆ. ఫస్ట్ లైన్ అదొకటి. తర్వాత షోలే ఉందా కూడా నాకెందుకో కొంచెం చెవికి ఇంపుగా అనిపించలే. చరణంలో మొదటి పదం షోలే ఉందా, మళ్ళీ కిందకు వచ్చిన వాక్యం అది బాగా వచ్చింది. షోలే ఉందా కథ అరిపిస్తా. 3 చిన్న చిన్న సవరణలు. పాట అంతా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. పాట అంతా అరిపించావు. హర్షిని నమస్తే సార్. నమస్తే. అంతే, సునీత గారు చెప్పింది, బోస్ గారు చెప్పిన విషయం అంతే, కాపీ పేస్ట్. సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. చాస్ బ్రో, మీకు గిఫ్ట్ ఉంది. ఏం గిఫ్ట్? సర్ప్రైజ్. థ్యాంక్ యూ బంగారం. ఈ మా దేవుడు పెద్దనాన్న ఇచ్చారు. మీరంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన పేరు? దేవుడు. ఆయన పేరే దేవుడా? ఆ, దేవుడు కులాసా? ఇలా మాట్లాడుకుంటే ఏకవచనంలో ఎంత బాగుంటుంది కదా దేవుడితో. ఏం సంగతులు దేవుడు, బాగున్నావా? ఈ ఫోటో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ దేవుడు. థ్యాంక్ యూ దేవుడు ఫర్ దిస్ వండర్ఫుల్ పెయింటింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిని, నీ పేరు దీంట్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ సార్. మెప్పించావు నన్ను. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే, ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా. మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు, మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10.
పలుకులతోనే కరిగిన మనసు అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టేవ్లోను హై ఆక్టేవ్లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టేవ్లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలతుండే గుండె వంద కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారో ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా